నీకు ఇంటర్న్‌షిప్స్ అనేటివి ఎన్ని టైప్స్ తెలియకపోతే నువ్వు ఒక పెద్ద స్కామ్‌లో ఇరుక్కుంటావన్నమాట. ఎందుకంటే నువ్వు నీ యొక్క వాట్సాప్ గ్రూప్‌లో చాలా సార్లు చూస్తున్నావు. 1000 ఆర్ 2000 కట్టి ఒక వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు ఇంటర్న్‌షిప్ నేర్పించి అండ్ ఎండ్ టు ఎండ్ సర్టిఫికేట్ అనేది ఇస్తామంటారు. కానీ ఇది అసలు ఇంటర్న్‌షిపే కాదు. ఇది ఒక పెద్ద స్కామ్ అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క సర్టిఫికేట్ అనేది రెజ్యూమే‌లో కాదు కదా! అసలు ఎందుకు పనికిరాదన్నమాట. మనకు బేసిక్‌గా 2 టైప్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్స్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పెయిడ్ ఇంటర్న్‌షిప్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్. పెయిడ్ ఇంటర్న్‌షిప్ అంటే ఇది నువ్వు ఏదైతే స్టార్టప్‌లో గాని, ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నావో ఆ యొక్క కంపెనీ అనేది నీకు ఎవ్రీ మంత్ ఒక స్టైఫండ్ అనేది ఇస్తుందన్నమాట. సో ఈ యొక్క పెయిడ్ ఇంటర్న్‌షిప్ అనేది నువ్వు కళ్ళు మూసుకొని చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్ అన్నమాట. అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్ అంటే ఇది కూడా సేమ్ పెయిడ్ ఇంటర్న్‌షిప్ లాగానే. కానీ ఇక్కడ నీకు ఎవ్రీ మంత్ స్టైఫండ్ అనేది ఇవ్వరన్నమాట. సో ఈ యొక్క ఇంటర్న్‌షిప్ అనేది కూడా నువ్వు చేయొచ్చు. ఎందుకంటే మీరు ఇచ్చే సర్టిఫికేట్ అనేది నీకు రెజ్యూమేకి కొంత వెయిటేజ్ అనేది యాడ్ చేస్తారన్నమాట. సో నువ్వు పెయిడ్ ఇంటర్న్‌షిప్ వచ్చినా, అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్ వచ్చినా నువ్వు డెఫినిట్‌గా చేయొచ్చు. కానీ ఈ యొక్క 2 ఇంటర్న్‌షిప్స్ కాకుండా మనకి ఇంకొక థర్డ్ రకమైన ఇంటర్న్‌షిప్ ఉంది. అదేందంటే స్టూడెంట్స్‌ని పే చేయమంటారు. అంటే మీరే పే చేయండి. మీకు ఇంటర్న్‌షిప్ ఇచ్చి అండ్ ఎట్ ది ఎండ్ సర్టిఫికేట్ అనేది ఇస్తామంటారు. ఇది పెద్ద స్కామ్ అన్నమాట. అసలు నీకు ఇక్కడ ఆ సర్టిఫికేట్ గాని, వాళ్ళు నేర్పించే స్కిల్‌కి గాని ఎటువంటి వాల్యూ అనేది ఉండదు. సో ఇటువంటి ఇంటర్న్‌షిప్స్‌కి నువ్వు చాలా దూరంగా ఉండు. అండ్ ఇప్పటి వరకు ఇంటర్న్‌షిప్ అంటే ఏందో తెలియని నీ యొక్క ఫ్రెండ్ కదా ఈ రీల్‌ని షేర్ చేసేయి. అండ్ మర్చిపోకుండా అకౌంట్‌ని ఫాలో చేసి పెట్టుకో. నెక్స్ట్ రీల్‌లో ఇంటర్న్‌షిప్స్‌కి ఎక్కడ అప్లై చేయాలో చెప్తా.